ఇప్పటివరకు మిమ్మల్ని మేము పాజిటివ్ క్యారెక్టర్స్‌లో చాలా చూసాము. ఆ పాజిటివ్‌లోనే మీ కోపాలు, మీ నవ్వడం, మీ ఏడవడం ప్రతి ఎమోషన్‌ని మీరు చూపించారు. బట్ ఎప్పుడైనా సరే ఒక నెగెటివ్ క్యారెక్టర్ కానీ, ఒక సైకో లాంటి క్యారెక్టర్ చేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ క్యారెక్టర్ ఇప్పటివరకు చాలా వచ్చినాయి. ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను నేను. ఎనీ రిఫరెన్స్? ఇది పాజిటివ్ అని మీరు ఎలా ఫిక్స్ అయ్యారు? కాదా? అవ్వచ్చు, నేను అందుకే అన్నా ఇప్పటి వరకు అని అన్నాను. అంటే నాకైతే అనిపిస్తోంది ఇట్స్ అన్ పాజిటివ్ అని. మళ్ళీ నేను స్టార్టింగ్ లో డైలాగ్ చెప్పాను కదా, ఎంత కష్టపడ్డా డబ్బులు సరిపోవట్లేదండి. మరి అంత ఇన్నసెంట్ గా చెప్పిన అతను నెగటివ్ ఎట్లా అవుతారు? ఏమో అదే మరి మత్తు వదలరా అంటేనే సస్పెన్స్. ఓ ఏమో గుర్రం ఎగరావచ్చు. ఓకే డన్. సో ఓకే ఇప్పటి వరకు పోను సరే నెగటివ్ క్యారెక్టర్ చేసి ఐఎమ్ ఓపెన్ టు ఇట్ అండి. వస్తే డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అది కూడా కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అది కూడా. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ టిల్ ద డేట్? ఇందులో నాకు బాహుబలిలో రానా అన్న క్యారెక్టర్ ఇస్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనిపిస్తుంది అండి. ఓకే డన్. బేసికల్గా ఈ క్వశ్చన్ కొంచెం సిల్లీగా ఉండుండొచ్చు. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ నాకు అంటే అందరూ ఆల్మోస్ట్ కష్టపడి చేసి ఆ మంచి సినిమాలు చేస్తుంటే ఆ సినిమా వాళ్ళ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ బీ వెరీ ఇన్స్పైరింగ్ అండి, డూ గుడ్ ఫిలిమ్స్. బట్ యాజ్ అ పర్సన్ కూడా తెలుసు కాబట్టి నాకు బాబా అండ్ నానా వీళ్ళిద్దరూ బోత్ ఆర్ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్స్.